నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత రామ్మోహన్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం. బాలానగర్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి అభ్యర్థి బండి రమేష్. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజలకు సూచించిన పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్. కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ సుధీర్ కారు ధ్వంసం. కారు అద్దాలు పగలగొట్టిన దుండగులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఎల్బీ నగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులను మంత్రి హరీష్ రావు కండువా కప్పి స్వాగతం పలికారు. ఆ తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు, మాతో కలిసి పనిచేశాడని అన్నారు. ఆయన కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాడని, సహచరుడిని కాపాడుకోవాలని ఇక్కడికి వచ్చానన్నారు. ఆయన ముక్కుసూటి తత్వం ఉన్న మనిషి అని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు తోడ్పాటు అందించాలని తెలిపారు. రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారని, బీఆర్ఎస్ పార్టీ ఆయనకు తగిన ప్రాధాన్యతనిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. జంట నగరాల్లో వారికి తప్పకుండా వారికి వారితో పాల్గొన్న కార్యకర్తలందరికీ సముచిత రీతిలో గౌరవాన్ని అందిస్తారు. రామ్మోహన్ గౌడ్ గారు గతంలో 2 సార్లు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి. వారు ఇక్కడ 11 డివిజన్ల కార్పొరేటర్లకు కూడా గతంలో కష్టపడి గెలిపించారు. ఉద్యమ సమయంలో కూడా రామ్మోహన్ మాతో పనిచేసిన నాయకుడు. ఇలా రామ్మోహన్ గౌడ్ గారిని మాట్లాడి మరి తప్పకుండా మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు పార్టీ కల్పిస్తుంది. ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే పార్టీయే బాధ్యత తీసుకొని వాటన్నిటిని కూడా సరి చేస్తుందని చెప్పి వారికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం. వారి సతీమణి, వారి నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసుతో తిరిగి పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ స్వాగతం. తప్పకుండా ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నిట్లలో కూడా వారికి సముచిత రీతిలో అవకాశాలు కల్పిస్తూ రేపు రామ్మోహన్ గౌడ్ గారికి కూడా మంచి అవకాశాన్ని ఇచ్చి వారి ద్వారా వారి నాయకులను, కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునే విధంగా చూసుకుంటారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి అభ్యర్థి బండి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుక్కట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదని బండి రమేష్ ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వాళ్ళ బాలానగర్ డివిజన్లో ఈ పాదయాత్ర కార్యక్రమం ఇంటింటికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లే దిశలో భాగంగా ఈరోజు బాలానగర్లో నేను ఈ కార్యక్రమం మొదలెట్టుకోవడం జరిగింది. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన కనబడతా ఉంది. నిన్నటిదాకా ఎవరా లీడర్, ఎవరా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారని చెప్పి ప్రజలు ఎంతో
ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి వాళ్ళ. చాలా ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో విసిగి వేసారి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ని బ్రహ్మాండంగా ఆదరిస్తానికి రెడీ అయి ఉన్నారు. 30వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు, నవంబర్ 30. ఎందుకంటే మీకు చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో గత 10 ఏళ్లుగా ఇచ్చిన హామీలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఏ ఒక్క హామీ కూడా ఫుల్ఫిల్ కాకుండా అన్ని ఆర్భాటాలు తప్పితే అన్ని ఆర్భాటాలే. దళిత బంధు ఆర్భాటం, ఎంతమందికి ఇచ్చాడు దళిత బంధు? ఆర్భాటమైన పథకాలు తీసుకొచ్చి ఇవాళ ఏదో మేము గొప్ప చేశామని చెప్తా ఉన్నారు. ప్రతి పథకం కూడా ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వాలే. పెన్షన్స్ వాళ్ళు ఇచ్చినాయి. కాకపోతే అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కొంచెం అమౌంట్లు పెరుగుంటాయి అంతే. ఏ ఒక్క స్కీమ్ కూడా పాత స్కీమ్లు అమలు అవుతున్నాయి తప్పితే కొత్తగా స్కీమ్లు ఏం లేవు. కొత్తగా వచ్చిన స్కీమ్లు ఏది కూడా పూర్తిగా అందలా. డబుల్ బెడ్రూమ్లని నా ఆడపడుచులు ఎంతమంది వెనకాల ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు గత 10 ఏళ్లుగా. ఏదో మరి ఇస్తామని చెప్పి ఊరిచ్చి చివరికి మన ఏదో 10,000 20,000 ఇళ్ళు ఇచ్చేసి రాష్ట్రం అంతట్లో మరి దాన్ని మమ అనిపించిన ఇది కూడా మనం చూసాం. మరీ ముఖ్యంగా మా ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో ఏదైతే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఏదో నేను అభివృద్ధి చేసి చూసి ఓటేయండి అంటున్నాడు. అభివృద్ధి బస్తీలోకి వస్తే తెలుస్తుంది ఏం అభివృద్ధి జరిగిందనేది. అదే చెప్తున్నా కదా, మెయిన్ రోడ్డు అమ్మడు 4 రోడ్లు తారు రోడ్లు వేసేసి అదే అభివృద్ధి అంటే అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది ఒక కన్స్ట్రక్టివ్గా జరగాలి, ఒక ప్రోగ్రెసివ్గా జరగాలి, ఒక గుర్తుండే విధంగా జరగాలి. ఏదైనా ఒక ఐకానిక్ ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెద్ద మసీదు రోడ్డు నుంచి జెండా సెంటర్, కమాన్, అయ్యప్ప టెంపుల్, అమర్ నగర్, పెద్ద మసీదు వరకు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈరోజు మన జిల్లా గవర్నమెంట్ అయిన కమిషనర్ పోలీస్ గారి ఆధ్వర్యంలో, మన డీసీపీ గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ అనేది మన జిల్లాకి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం నుంచి వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ మనతో ఈరోజు ఉన్నాయి. దాదాపు అందరినీ కలిపి 150 నుంచి 200 మంది వీళ్ళు మన జిల్లాకి రావడం అనేది జరిగింది. వీళ్ళకి పూర్తి సౌకర్యాలతో ఇక్కడ వసతులు కూడా కల్పించడం జరిగింది. పూర్తిగా ప్రశాంతంగా ఎటువంటి వివాదాలు లేకుండా అందరినీ ముందు తీసుకెళ్లేలాగా ఈ ఎన్నికల్ని నిర్వహించడానికి ఈ ఫోర్స్ని మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ముందుగానే పూర్తి భద్రతతో మన ఓటర్లందరికీ ఈ సదుపాయం అందించాలనే ఆలోచన పెట్టుకొని ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ప్రశాంతంగా ఎటువంటి గొడవ లేకుండా నిర్వహిస్తామనే మాట కూడా మేము ప్రజలకి మీ ద్వారా అందిస్తాం. కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సాయంత్రం సమయంలో పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ రావడంతో పాణ్యం టీడీపీ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచుకుంటూ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేసి 53 రోజులైంది. ఈ రోజు హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. దీనికి మా నాయకుడు 53 రోజులుగా లోపల ఉన్నప్పటికీ ఏ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది ప్రభుత్వం. ఏదో కక్ష సాధింపుతో లోపల పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మా నాయకుడు ఏ తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యింది గత 53 రోజులుగా మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, దాంతో పాటు ప్రపంచంలోని 70 దేశాల ప్రజలు ఈ రోజు సంఘీభావం తెలియజేశారంటే ఏ రాష్ట్రంలోనే, మన ప్రపంచంలోనే ఏ నాయకునికి కూడా ఇంత పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇది ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే అరుదైన గౌరవంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయరు. ఆయన అహర్నిశలు కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆయన ఆలోచించడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మళ్ళీ ఈ రోజు బయలు రావడం మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాకంతా తెలుగుదేశం కుటుంబ సభ్యులకంతా చాలా సంబరంగా ఉంది. ముందు కూడా ఇదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ 2024లో కూడా అధికారంలోకి రాబోతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ దేవాలయం దగ్గర కూడా పాదయాత్రగా వస్తామని మొక్కుకోవడం జరిగింది. ఈ రోజు పురుషోత్తం రెడ్డి అన్న ఆధ్వర్యంలో అక్కడే కూడా పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో సరైన టైంలో సరైన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చంద్రబాబు విడుదల సందర్భంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి మేడిపల్లి ఇన్ఛార్జ్ వాసునూరి సన్ని టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు జైలు నుంచి బయటకి రావడం తెలుగుదేశం పార్టీకి ఒక శుభ పరిమాణమని అన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం జై బాబా, జై జై బాబు, జై బాబా, జై జై బాబు, జై బాబా, జై జై బాబు, జై బాబా, జై జై బాబు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై బాబా, జై జై బాబు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. మా అధినాయకుడు చంద్రబాబు గారి నాయకుడికి బెయిల్ మంజూరు కావడం వల్ల మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము. ఆ విషయమై జంట తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నా సంతోషపడే ఒక రోజుగా మేము దీన్ని అభివర్ణిస్తున్నాము. దాదాపు 53 రోజులు బాబు గారిని అక్రమ కేసు కింద అరెస్టు చేసి మన జైల్లో పెట్టడం జరిగింది. ఆయన ఆరోగ్యరీత్యా హైకోర్టు పరిగణలోకి తీసుకొని ఆయనకు బెయిల్ మంజూరు చేయడం మేము చాలా సంతోషంగా మేము వ్యక్తపరుస్తున్నాము. దాని విషయమై మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంతో పాటు ఈరోజు మా బోడుపల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాణాసంచా పేలుస్తూ స్వీట్లు పంచుకుంటూ మా సంతోషాన్ని జనాలతో పాటు కార్యకర్తలతో కూడా పంచుకోవడం జరిగింది. ఈ యొక్క అక్రమ కేసులపై మేము ఖండిస్తున్నాము. ఈ అక్రమ కేసులు ఎందుకంటే ఎన్ని రోజులు ఉండవి, పచ్చకామర్లో వచ్చినోనికి లోకమంతా పచ్చ ఉన్నట్టు 33 కేసుల్లో నిర్దోషిగా ఉన్న జగన్ అందరూ అలాగే కేసుల్లో ఉండి వాళ్ళని వేధించాలని
సైకో ఒక ఉద్దేశంతో సైకో పాలన చేయడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సైకో పాలన అనేది ఈ నరకాసురుని రావణాసురుని పాలన అనేది అతి త్వరలో ముగించబడుతుంది. జనసేన తెలుగుదేశం పార్టీ ఉన్న పొత్తులో ఉన్న ప్రభుత్వము అతి త్వరలో 7 నెలల్లో ప్రభుత్వం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది. తదనంతరం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అనేది బలోపేతంపై బాబు గారు దృష్టి సారిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఏమి లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలనే ఒక కక్షపూరితంగా అన్యాయంగా జైల్లో పెట్టిరు. అది వాస్తవానికి కూడా నేను చేసిన తప్పేంటి అని నిరూపించమని క్వాష్ పిటిషన్ వేసినప్పటికీ కూడా దానికి ఈ రోజు వరకు కూడా 53 రోజులైనా కూడా ఏ ఒక్క ఆధారం చూపించలేదు. అదే కాకుండా ఉదాహరణకి మొన్న జరిగినటువంటి జిఎంసి బాలయోగి హైదరాబాద్లో జరిగే విశ్వ బ్రాహ్మణుల మహాసభకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు బండోజు ఉపేంద్రచారి పిలుపునిచ్చారు. ఉప్పల్లో నవంబర్ 2న మధ్యాహ్నం జరిగే మహాసభకు విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 7% ఉన్న విశ్వ బ్రాహ్మణులకు సార్వత్రిక ఎన్నికల్లో సరైన గుర్తింపు ఇవ్వలేదని విస్మయం వ్యక్తం చేశారు. లక్ష్మి గారి మిత్ర బృందం అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు బందోబస్తును మరింత ఉధృతం చేశారు. వరంగల్ ప్రధాన రహదారిలో నారపల్లి సమీపంలో మేడిపల్లి పోలీస్ సిఐ సైదులు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఎలాంటి రసీదు లేకుండా నగదు కానీ ఏదైనా ఆభరణాలు కానీ తీసుకువెళ్తే తప్పకుండా అవి సీజ్ చేస్తామని తెలిపారు. ఒక సగటు వ్యక్తి 50,000కు పైగా తీసుకువెళ్తే ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు వాటిని జప్తు చేస్తారని తెలిపారు. నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు భద్రతని పెంచడం జరిగింది. వచ్చేపోయే మార్గాల్లో ఎవరైనా వ్యక్తులు ఎటువంటి రసీదులు లేని నగదు కానీ వస్తువులు కానీ ట్రాన్స్పోర్టేషన్ చేసినట్టయితే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి తన అవసరాలకి మించి అనగా 50,000కి మించి ఎక్కువ నగదును కలిగి ఉన్నట్లయితే అటు నగదును స్వాధీనపరచుకొని ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు వాటిని జప్తు చేసుకుని స్వాధీనపరచడం జరుగుతుంది. అలాగే ఎటువంటి రసీదులు లేని వస్తువులు కానీ అనగా నిత్యావసర వస్తువులు కానీ ఇతర వస్తువులు ప్రలోభపరిచే వస్తువులు కానీ ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులకు కానీ ఇతర వ్యాపారాలకు అందరికీ కూడా మీరు మీ ప్రయాణ మార్గాల్లో కంపల్సరీ తగిన రసీదులు చూపించండి. పోలీసు వారి నుంచి సహాయం పొందండి. థ్యాంక్ యూ. విశ్వబ్రాహ్మణ మహాసభను జయప్రదం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు బండోజు ఉపేంద్రచారి పిలుపునిచ్చారు.
హైదరాబాద్లో జరిగే విశ్వబ్రాహ్మణుల మహాసభ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు వద్ద విశ్వబ్రాహ్మణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లోని ఉప్పల్లో నవంబర్ 2న జరిగే మహాసభకు భారీ ఎత్తున తరలి రావాలని ఉపేంద్రచారి కోరారు. తెలంగాణ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణులు ప్రముఖ పాత్ర వహించారని, ఆచార్య జయశంకర్ సార్ ఉద్యమ రచయితగా నిలిచారని, ఆయనకు గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్లో జరగబోయేటువంటి రాష్ట్ర బహిరంగ సభని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘంలో జరగబోయేటువంటి బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా మైబాద్ జిల్లాలోని విశ్వబ్రాహ్మణులందరికీ జిల్లా కమిటీ అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. కనీసం ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని వచ్చే ప్రభుత్వానికి కూడా మా సమస్యలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆడ భారీ బహిరంగ సభని పార్టీలకు ఖచ్చితంగా నిర్వర్తిస్తాను. అందుకనే జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఐక్యంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తెలంగాణ రావడానికి కారణమైనటువంటి జయశంకరు, మారోజు వీరన్న, శ్రీకాంతాచారి మన జాతి బిడ్డలు అమరులైనా కానీ త్యాగాలు మన అయినాయి, భోగాలు వాళ్ళ అయినాయి. అందుకని మనం ఇప్పటికైనా కానీ చైతన్యంగా మనకు విశ్వబ్రాహ్మణులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి మన అందరం కూడా ఐక్యబద్ధంగా ఒక యూనిటీగా ఏదైతే ఉన్నదో వచ్చే ప్రభుత్వానికా ఈ ప్రభుత్వానికా మనం ఓటింగ్ ద్వారా గత ప్రభుత్వానికి కూడా మనం తెలియజెప్పాలని చెప్పేసి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనం అందరం ఐక్యబద్ధంగా ఉండి మన వచ్చే ప్రభుత్వాన్ని మన డిమాండ్లను తెలియజేయడానికి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మన డిమాండ్ పెట్టడం గురించి ఈ యొక్క బహిరంగ సభ జరుగుతాను కనుక మీరందరూ కూడా వచ్చి మన బలం ఎంత, మన యొక్క 21 లక్షల మంది ఉన్నాం మన తెలంగాణలో. కానీ ఒక అసెంబ్లీ కానీ ఒక పార్లమెంటు కానీ ఒక్క టికెట్ ఇచ్చిన ప్రాపాన పడదు ఏ పార్టీ. మరి ఎందుకు మన ఈ వ్యవస్థలు మనం లేవా? కేవలం మనం ఓటర్లుగానే మిగిలిపోదామా? మనం పాలకులం కావద్దా? 2% ఉన్నాడు, 1% ఉన్నాడు, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఈ దేశాన్ని శాసిస్తాడు. అది మనం 21 లక్షల మంది ఉన్నాం, ఇవాళ 7% ఉన్నాం. మనకు అధికారం వద్దా? మనం ఇట్లనే ఉందామా? మనం బానిసలు ఎక్కడే పట్టుదామా? తిరగబడి మన హక్కులను సాధించుకుంటున్నాం. అందుకనే లక్షలాదిగా వేలాదిగా తరలి రండి. ఉప్పల్లో జరగబెట్టే బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ నేను కోరుచున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత రామ్మోహన్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం. బాలానగర్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి అభ్యర్థి బండి రమేష్. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజలకు సూచించిన పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్. కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ సుధీర్ కారు ధ్వంసం. కారు అద్దాలు పగలగొట్టిన దుండగులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.